కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టును తప్పుదో పట్టించిన పిటిషనర్ కు ₹1 కోటి జరిమానా విధించింది. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టులో పెండింగ్ విషయం దాచి పిటిషనర్లు మరో బెంచ్ కు వెళ్లారు. హైకోర్టును తప్పుదో పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ కు ₹1 కోటి జరిమానా విధించారు. ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టును తప్పుదో పట్టించిన పిటిషనర్ కు ₹1 కోటి జరిమానా విధించింది. మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెల్లడించింది. హైకోర్టును తప్పుదో పట్టించే విధంగా పిటిషనర్ వ్యవహరించడంతో ₹1 కోటి జరిమానా విధించడం జరిగింది. ప్రభుత్వ భూములు కబ్జా యత్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిందని చెప్పాలి. హైకోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉండగా దాన్ని దాచిపెట్టి మరొక బెంచ్ లో పిటిషన్ వేసి దాన్ని పూర్తి స్థాయిలో వాదనలు వినిపించి అక్రమంగా ఆ భూములను వాళ్ళు దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినట్లు హైకోర్టు కూడా భావించింది. దీంతో జస్టిస్ నగేష్ ఈ పిటిషన్ సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో అతనికి ₹1 కోటి జరిమానా విధిస్తూ మరోవైపు ఈ పిటిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. పిటిషన్ పెండింగ్ లో ఉండే మరొక బెంచ్ లో ఆర్డర్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడంతో కోర్టు ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకో బెంచ్ లో వాస్తవాలు దాచిపెట్టి ఆర్డర్ తీసుకోవడంపై కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా పరిగణలోకి తీసుకున్న తర్వాత ₹1 కోటి కూడా జరిమానా విధిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్రమ మార్గాల్లో విలువైనటువంటి ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే దురుద్దేశంతో ఈ పిటిషన్ వేశారనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా పిటిషన్ ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.